ఈ ప్రాబ్లం చాలా లెందీ ప్రాబ్లం. ఏబీ అండ్ ఏసీ అండ్ మీడియన్ ఏడి ట్రయాంగిల్ ఏబీసీకి పీక్యూకి పీఆర్కి మీడియన్ పిఎంకి ప్రపోర్షనల్గా ఉన్నాయని ఇచ్చాడు, అంతే ఇచ్చాడు. దీనికి సిమిలారిటీ తీయమన్నాడు. ఇప్పుడు మన చేతిలోని ఈ రెండు సైడ్స్ తాలూకా ప్రపోర్షన్ ఉంది, బట్ థర్డ్ సైడ్ తాలూకా ప్రపోర్షన్ మన చేతిలో లేదు. అండ్ యాంగిల్ తీద్దామా అంటే లేదు. సో ఎస్ఏఎస్కి కానీ ట్రిపుల్-ఎస్కి కానీ AA-కి కానీ 3A's కానీ మనకి సిమిలారిటీ క్రైటీరియన్ ఇందులో నుంచి మనం ఇప్పుడు ఏదో ఒక బేసిస్ తీయాలి. ఉన్న డయాగ్రామ్ నుంచి మనం ఏమీ తీయలేం కాబట్టి ఇక్కడ ఎంత ఉందో ఏడీ తాలూకా లెంత్ 3 ఉంటే ఎగ్జాక్ట్గా మళ్ళీ 3 మనం కిందికి లాగి కన్స్ట్రక్షన్ చేయాలి అండ్ ఇవి జాయిన్ చేయాలి. సిమిలర్గా ఇటు కూడా పిఎం ఎంత ఉందో అంతే ఒక సైడ్ తీసి ఎక్స్టెండింగ్ ద పిఎం వాల్యూ మళ్ళీ ఈ రెండు కూడా మనం జాయిన్ చేయాలి. లెక్కలోనే గివెన్ ఇచ్చేసాడు AB/PQ అండ్ AC/PR అండ్ AD/PM ఈక్వల్స్ 3 కూడా రేషియోస్ ఈక్వల్ అనేసి ఇది గివెన్ ఇది. సో ఈ ఎక్స్టెన్షన్ గురించి ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే రాశాను. ఇక్కడ D మిడ్ పాయింట్ కాబట్టి ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది, అలాగే ఇది ఎంత ఉందో ఇది కూడా మనకి అంతే ఉంది, అదే రాశాను. BD ఈక్వల్స్ టు CD అండ్ QM ఈక్వల్స్ టు, కాబట్టి ఇదే స్టేట్మెంట్ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ BD అయినా రాయొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ CD అయినా రాయొచ్చు. ఇక్కడ CD ప్లేస్లో నేను మళ్ళీ BD పెట్టుకోవచ్చు, MR ప్లేస్లో. అప్పుడు 2QM ఈజ్ ఈక్వల్ టు QR అవుతుంది. అలాగే 2BD ఈక్వల్స్ టు BCగా నేను దీన్ని మార్చాను. ఇప్పుడు ట్రయాంగిల్ ABDను ECD దీని తాలూకా సిమిలారిటీ తీయాలి తలుచుకుంటే మనకి AD ఈక్వల్స్ టు DE బై కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ఇలాగా. అండ్ BD ఈక్వల్స్ టు DC అనేది మనకి D మిడ్ పాయింట్ బికాజ్ AD ఈజ్ మీడియన్, అది గివెన్. ఇది ఇక్కడ మనకి ఇవి రెండు వర్టికల్లీ ఆపోజిట్ కాబట్టి యాంగిల్ D రెండు చోట్ల ఉంది కాబట్టి BDA అని రాయాలి, CDE అని రాయాలి. దేర్ ఫోర్ యాంగిల్ BD, సో సైడ్స్ ఇంక్లూడెడ్ యాంగిల్ అండ్ సైడ్ SAS కాంగ్రుయెన్సీ తోటి ఈ రెండు ట్రయాంగిల్స్కి మనం ఇప్పుడు సిమిలారిటీ తీసుకొచ్చాము. దానిలోంచి మన నాట్ సిమిలారిటీ, ఇట్ ఈస్ కాంగ్రుయెన్సీ వచ్చింది. సైడ్ యాంగిల్ సైడ్ కాంగ్రుయెన్సీ. దేర్ ఫోర్ మనకి ఇక్కడ AB ఈక్వల్స్ టు EC అనేది బై CPCT వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ మనం ఎలా అయితే పిక్ చేసామో నౌ వీఆర్ గోయింగ్ ఫర్ ది అదర్ 2 పేర్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో ఇప్పుడు నేను ఈ రెండు ట్రయాంగిల్స్ని ఇదే లైన్స్లో పిక్ చేసి ఇదే స్టోరీ రాస్తాను. దీనిలోంచి నాకు QP/NR అనేది బై CPCT వస్తుంది. సో ఇప్పుడు ఈ కొత్త సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఇది మనం కన్స్ట్రక్షన్తో సమానం చేసాము. ఈ రెండు ఆల్రెడీ M ఈజ్ ద మిడ్ పాయింట్, మీడియన్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, AB ఈక్వల్స్ టు EC వాల్యూ వచ్చింది, PQ ఈజ్ ఈక్వల్ టు NR వాల్యూ వచ్చింది. సో నేను ఇక్కడ AB వాల్యూనేమో దీంతో PQ వాల్యూనేమో దీంతో ఫిలప్ చేస్తే నాకు EC/NR ఈక్వల్స్ AC/PR ఈక్వల్స్. ముందు నేను ఎక్కడికి కంక్లూజన్ జంప్ చేస్తున్నానో ముందు చెప్పిన తర్వాత ఈ మూడో పార్ట్ ఫిల్ చేస్తే అప్పుడు మీకు చాలా క్లారిటీ వస్తుంది. నేను ఈ ట్రయాంగిల్ని తీసుకుంటున్నాను, AC అనే ట్రయాంగిల్ని, PR అనే ట్రయాంగిల్ని, ఆ రెండింటికి నేను సిమిలారిటీని డ్రా చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను. సో EC/NR ఈ రెండు ట్రయాంగిల్స్లోని EC/NR వచ్చేసింది నాకు, AC/PR వచ్చేసింది నా చేతిలోకి. ఇప్పుడు మళ్ళీ ఈ పార్ట్ చూసినట్లయితే AD/PM సగం పార్టే ఉంది, కానీ నాకు ఇది ఫుల్ చేయాలంటే ఇవి రెండు ఈక్వల్ అని నాకు తెలుసు. సో నేను దీన్ని డబల్ చేస్తే ఇది ఫుల్ అవుతుంది. దీనికి పైన కింద నేను 2 మల్టిప్లై చేస్తే, అంటే న్యూమరేటర్లోని డినామినేటర్లోని కూడా నేను 2 యాడ్ చేసుకుంటే, మల్టిప్లై చేసుకుంటే నెట్ ఎఫెక్ట్ మ్యాథమెటికల్గా దెర్ ఈజ్ నో చేంజ్. సో నేను దీన్ని ఇక్కడికి తీసుకుని ఇలా వస్తున్నప్పుడు దీని వాల్యూ ఈజ్ నథింగ్ బట్ AE/PN. సో ఇప్పుడు ఎప్పుడైతే నాకు 3 సైడ్స్ తాలూకా ప్రపోర్షన్ ఎస్టాబ్లిష్ అయిందో నాకు ట్రిపుల్ ఎస్ సిమిలారిటీ క్రైటీరియన్ తోటి
ఈ 2 ట్రయాంగిల్స్లో నుంచి నాకు ఏఈసికి పిఎన్ఆర్కి అవి దాని తాలూకా వర్టిసెస్. నాకు ఇక్కడ సిమిలారిటీ వచ్చింది. నవ్ ఐ నో సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వియాంగులర్. దీనిలోంచి నాకు ఏ ఈక్వల్స్ పి వచ్చింది. ఈ రెండు నాకు ఈక్వాలిటీ డ్రా అయిపోయింది. ఎలా అయితే ఈ లైన్స్ బై కన్స్ట్రక్షన్ ఈక్వల్, ఇవేమో ఎలా అయితే మీడియన్ వల్ల రెండు ఈక్వల్ అయ్యాయో, ఇదే సేమ్ లైన్స్ని పట్టుకొని నేను మళ్ళీ ఈ 2 ట్రయాంగిల్స్ని తీస్తాను. అలాగే సేమ్ రిపిటేషన్ ఇక్కడ మీడియన్ అండ్ బై కన్స్ట్రక్షన్, ఇది బై కన్స్ట్రక్షన్ ఇది ఈక్వల్, ఇవి రెండు కూడా ఎలా అయితే ఇది మీడియన్ డివైడ్ చేస్తుందో అదే పట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఇది ఎలా అయితే చేశానో సిమిలర్గా ఇదంతా ప్రూఫ్ మళ్ళీ ఈ 2 కాంగ్రెన్స్లు వస్తాయి. వీటిలోంచి నాకు ఈ సైడ్లు ఈక్వాలిటీ వస్తుంది, ఈ సైడ్స్ తలకి ఈక్వాలిటీ వస్తుంది కాంగ్రెన్స్ ద్వారా. ఫైనల్గా నాకు మళ్ళీ ఇందులో నుంచి ఈ 2 యాంగిల్స్ తలుక ఈక్వాలిటీ వస్తుంది. సో ఇటు కూడా యాంగిల్ ఏ యాంగిల్ పి వస్తాయి. కానీ ఈ యాంగిల్ ఏ ఈజ్ ఈ ట్రయాంగిల్లో బిఏఈ అయింది, ఇక్కడేమో క్యూపిఎన్ అయింది, ఇదేమో సిఏఈ అయింది, ఇదేమో ఆర్పిఎన్ అయింది. సో ఈ 2 ట్రయాంగిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోటల్ సమ్మేషన్ ఆఫ్ ఏ కావాలి అంటే ఈ యాంగిల్ కలిపితే అవుతుంది. దేర్ఫోర్ యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 3 విల్ ఫార్మ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ 2 అండ్ యాంగిల్ 4 విల్ ఫార్మ్ యాంగిల్ పి. కానీ మళ్ళీ వాటికి ఈక్వాలిటీ. సో ఈ కాన్సెప్ట్నే నేను ఇక్కడ తెచ్చి రాశాను ఇలాగా, దీన్నేమో తెచ్చి ఇక్కడ రాశాను ఇక్కడ అడ్డంగాను. ఇప్పుడు ఇవి 2 కలిపితే ఇవి 2 కలపడంతో సమానం అవుతుంది, విచ్ విల్ గివ్ అస్ యాంగిల్ బిఏసి. ఈ రెండింటి తాలూకా టోటలే యాంగిల్ బిఏసి అండ్ దీని టోటలే యాంగిల్ క్యూపిఆర్, which is nothing but angle 1 plus angle 3 equals angle 4 plus angle 2.